హైదరాబాద్లో మనకి జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అది ఏ ఇన్స్టిట్యూషన్లో అంటే సిడిఎఫ్డి అనమాట. అంటే సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్. ఈ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట. ఇందులో జూనియర్ అసిస్టెంట్ స్కిల్డ్ వర్కర్ సంబంధించి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. మీకు ఇంటర్ అండ్ 10th బేస్ మీద అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ యువత ఫస్ట్ నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే 28 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. 30 సెప్టెంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంకా 14 డేస్ అనేది టైం ఉంది. అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ కాపీ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి అక్టోబర్ 10 వరకల్లా ఈ అడ్రస్కి పంపించాలి. సిడిఎఫ్డి ఇన్నర్ రింగ్ రోడ్, ఉప్పల్, హైదరాబాద్ 5,39,000 తెలంగాణ, ఇండియా. ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. మీ అప్లికేషన్ ఫాము సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పంపించాల్సి ఉంటుంది. సో ఏమేం జాబ్స్ వచ్చాయనేది ఇక్కడ చూడండి. టెక్నికల్ ఆఫీసర్ అనమాట, ఒక పోస్ట్ అనేది ఉంది. 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ అనమాట, 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 2 పోస్టులు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత జూనియర్ మేనేజరల్ అసిస్టెంట్ అనమాట, ఇది 25 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. 2 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ స్కిల్ వర్క్ అసిస్టెంట్ అనమాట. ఈ 2 జాబ్స్కి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. పై వాటికి ఎక్స్పీరియన్స్ అవసరం, ఈ రెండింటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జూనియర్ అసిస్టెంట్ సంబంధించి 2 వేకెన్సీ ఉన్నాయి. స్కిల్ వర్క్ అసిస్టెంట్ వచ్చేసినైతే 2 వేకెన్సీ ఉన్నాయి. 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ మీరు ఎస్టీ కేటగిరీ అయితే మాత్రం 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే మీరు 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్కి మనకి 19,900 అనేది బేసిక్ పే ఉంటుందన్నమాట. మీకు హైదరాబాద్లో పోస్టింగ్ కాబట్టి 40,000 వరకు కూడా మీకు శాలరీ రావడం అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి, మీరు 12th అంటే ఇంటర్ అయిపోతే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ సంబంధించినటువంటి టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలన్నమాట. అంటే మీకు టైపింగ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోండి, టైపింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ సంబంధించినటువంటి టైపింగ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడం అనేది కుదురుతుంది. ఓకే. అండ్ ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కానీ టైపింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకే. అండ్ ఆ తర్వాత స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ అనమాట. దీనికి సంబంధించి 18,000 శాలరీ అనేది ఉంటుంది. మీకు 35,000 వరకు కూడా శాలరీ అనేది వస్తుంది. అలవెన్స్లన్నీ కలిపి 10th ఉంటే సరిపోతుంది అనమాట. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఆ తర్వాత మీకు ఫీ పేమెంట్ వచ్చేసినైతే 200 రూపీస్ అనమాట. 200 పే చేసి మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసినైతే మీకు రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఇంటర్వ్యూ ఉండదు, స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ స్కిల్ సంబంధించినటువంటి జాబ్కి అయితే ట్రేడ్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇదనమాట మనకి తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి సిడిఎఫ్డి నుంచి వచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్ అండ్ ఆ తర్వాత స్కిల్డ్ వర్క్ సంబంధించినటువంటి జాబ్ వివరాలు. మీకు జూనియర్ అసిస్టెంట్ ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్కిల్డ్ వర్క్ సంబంధించినటువంటి వాళ్ళకి 10th ఉంటే సరిపోతుంది. సో కాబట్టి డెఫినెట్లీ అప్లై చేయండి. 25 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.